చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైబ్రిడ్ విధానంలోనూ జోష్ నింపిన మహానాడు. వర్చువల్గా రికార్డు స్థాయిలో 7 లక్షల మంది హాజరు. నేడు ఎన్టీఆర్కు ఘన నివాళి. జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డికి మద్యం లంచాల సొమ్ము. సిట్ దర్యాప్తులో భారీగా ఆస్తులు, పెట్టుబడులు గుర్తింపు. తెలంగాణలో కొత్తగా 2769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు. అత్యధికంగా హైదరాబాద్లో 275 చోట్ల యూకేజీ క్లాసులు. భారత్ నెట్ ద్వారా టీ ఫైబర్ సేవలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత అందిస్తామని వెల్లడి. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్న మంత్రి ఉత్తమ్. అన్నదాతలు ఆందోళన చెందవద్దని భరోసా. రసవత్తరంగా మారిన కర్ణాటక రాజకీయాలు. నేడు గవర్నర్ను కలవనున్న సిద్ధరామయ్య. సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం. శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్ పని పడతామని ట్రంప్ హెచ్చరిక. పాకిస్తాన్ అభ్యర్థనతోనే చివరి అవకాశం ఇచ్చినట్టు వెల్లడి. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు సరికొత్త డిజిటల్ రికార్డులతో తొలి రోజు ఘనంగా జరిగింది. దేశ రాజకీయ చరిత్రలోనే ప్రప్రథమంగా నిర్వహించిన ఈ వర్చువల్ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అండమాన్ నుంచి సైతం 1875 క్లస్టర్ల ద్వారా ఏకంగా 7,20,000 మంది ప్రతినిధులు హాజరై సత్తా చాటారు. సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ సాగిన ఈ సదస్సులో శ్రేణుల ఐక్యత, క్రమశిక్షణ స్పష్టంగా కనిపించాయి. మహానాడు చరిత్రలో తెలుగుదేశం పార్టీ సరికొత్త అధ్యాయం లిఖించింది. ఖర్చు తగ్గించే పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ అధిష్టానం తొలిసారి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్చువల్ విధానం మొదటి రోజు అద్భుతంగా సాగింది. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో వర్చువల్ సదస్సు జరుపుకున్న తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సృష్టించింది. ఈ యాప్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ నమోదు చేయగా హాజరు శాతంలో నూజివీడు నియోజకవర్గం 10 క్లస్టర్లలో 9,991 మందితో 100% హాజరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు జిల్లా కోవూరు, గోపాలపురం, కందుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు నిలవగా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం 7,310 మందితో 100% హాజరుతో టాప్ 10లో నిలిచి ప్రత్యేకతను చాటుకుంది. ఈసారి మహానాడులో పాత సంప్రదాయాలకు స్వస్తి పలికి సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గతంలో సీనియర్ల ప్రసంగాలకే పరిమితమయ్యే వేదికపై ఈసారి యువతకు, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు, సామాన్య కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పించి అధినేత పెద్దపీట వేశారు. చంద్రబాబు ఏ తీర్మానం పైన మాట్లాడకుండా వెనుక సీట్లలో కూర్చొని వక్తలను ప్రోత్సహించారు. తొలి రోజు 4 తీర్మానాలపై 48 మంది మాట్లాడగా ప్రసంగం ముగిసిన వక్తలకు సీఎం పక్కన కూర్చొని ఫోటో దిగే అరుదైన గౌరవం లభించింది. సదస్సులో క్రమశిక్షణ, సమయపాలన హైలైట్గా నిలిచాయి. తీర్మానం ప్రతిపాదకుడికి 8 నిమిషాలు, మద్దతుదారునికి 5 నిమిషాల సమయం కేటాయిస్తూ వారి ముందే ఎలక్ట్రానిక్ టైమర్ బోర్డులు ఉంచారు. సమయం ముగియగానే అలారం మోగేలా చేసిన ఏర్పాట్లతో నేతలంతా గడువులోపే ప్రసంగాలు ముగించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఒక యూనివర్సిటీ లాగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పార్టీల్లో కానీ ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా నాయకుల్ని తయారు చేసేటువంటి ఒక కర్మాగారాన్ని అప్పగించడం, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ శక్తి నినాదంతో ఈరోజు మహానాడుని జరుపుకోవడము, అలాగే
వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటిసారిగా ఈ మహానాడుని లోకేష్ గారు ఒక గిఫ్ట్గా మహిళలకి 33% రిజర్వేషన్ని అమలు చేస్తామని ఈరోజు డెసిషన్ తీసుకోవడం విదిన్ ద పార్టీ అండ్ రాబోయే 2029 ఎలక్షన్స్లో కూడా దీన్ని అమలు పరుస్తామని ఈరోజు ఇచ్చినటువంటి హామీని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తొలి రోజు మహానాడు వేదికపై ఒక భావోద్వేగ సన్నివేశం ఆకట్టుకుంది. గత వైసీపీ హయాంలో దారుణ హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులను లోకేష్ స్వయంగా వేదికపైకి తీసుకెళ్లి సీఎం చంద్రబాబుతో మాట్లాడించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న ఆ యువకుడికి అధినేత భరోసానిచ్చారు. నేడు యుగపురుషుడు ఎన్టీఆర్ జయంతి కావడంతో రెండో రోజు సమావేశాలకు భారీ ఎత్తున జనసందోహం తరలివచ్చే అవకాశం ఉండడంతో పార్టీ యంత్రాంగం రెట్టింపు ఉత్సాహంతో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రజాసేవకుడిగా ప్రభంజనం సృష్టించిన నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం మహానాడు నేడు ఘన నివాళులర్పించనుంది. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహానేతకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా పసుపు శ్రేణులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నాయి. 296 చిత్రాల్లో నవరస నటన సార్వభౌముడిగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి పాత్ర తెరపైకి వచ్చింది. మాజీ సీఎం జగన్ వెంట నీడలా ఉండే ఆయన పిఏ కె నాగేశ్వరరెడ్డికి మద్యం ముడుపుల నగదు అందినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ డబ్బుతోనే పలుచోట్ల కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సిట్ భావిస్తోంది. ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి తిరుపతి జిల్లా ఒల్లూరులో కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్న 47 ఎకరాల వెంచర్లో 10 ఎకరాలను నాగేశ్వరరెడ్డి భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించింది. మద్యం లంచాల సొమ్ములో వాటా కిందే ఈ భూమి రాసిచ్చినట్లు సిట్ భావిస్తోంది. శశికళ బ్యాంకు ఖాతాలో 2019-24 మధ్య 19.85 కోట్లు జమైనట్లు సిట్ గుర్తించింది. ఈ సొత్తంతా ఎక్కడిదని అధికారులు ప్రశ్నించగా వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయమని చెప్పినట్టు తెలిసింది. విజయవాడ రామవరప్పాడులోని ఓ కార్ల షోరూంలో 2 నుంచి 3 కోట్లు పెట్టుబడి పెట్టి 50% వాటా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. శశికళతో పాటు అమెరికాలో ఉండే బావమరిది పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇవి కాకుండా మరికొన్ని కంపెనీలు వీరి పేరిట ఉన్నట్లు గుర్తించారు. వీటిలో పెట్టుబడులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీశారు. పలు జిల్లాల్లో ఉన్న స్థిరాస్తులపై ఆయన్ను సిట్ ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. కె నాగేశ్వరరెడ్డిని ఇవాళ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్పై ఈడీ దూకుడు పెంచింది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు నిన్న హైదరాబాద్లోని వారి కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి, బావమర్ది విజయ నరసింహారెడ్డి, మామ మారెళ్ల పుల్లారెడ్డికి చెందిన విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, విఎన్ఆర్ గ్లోబల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ తదితర సంస్థల్లోకి మళ్లించిన నిధుల గురించి ఈడీ ఆరా తీసింది. 2023 డిసెంబర్ 2024 మార్చి నెలల్లో తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో 34 కోట్ల విలువైన స్థిరాస్తులను విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. హైదరాబాద్లోని గండిపేట వెన్సా బ్రిడ్జ్లో 1,40,00,000 విలువైన ఓ విల్లా కల్పనారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని దర్యాప్తులో గుర్తించింది. విజయ నరసింహారెడ్డి నిర్వహణలోని రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసిఫా మార్కెటింగ్ సర్వీసెస్ సహా పలు సంస్థలు, వాటికి చెందిన ఒప్పందాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. బావమర్ది సంస్థలో B9 బేవరేజెస్ సంస్థ జమ చేసింది మద్యం లంచాల సొమ్మ కాకపోతే మరేంటని వాసుదేవరెడ్డిని అధికారులు నిలదీసినట్టు తెలిసింది. విజయ నరసింహారెడ్డిని ముందు పెట్టి మద్యం రవాణాలోనూ దోచుకున్నారని ఇప్పటికే ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఆ వివరాల ఆధారంగా వాసుదేవరెడ్డిని ఈడీ ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2,769 పాఠశాలల్లో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురానుంది. క్యూర్ పరిధిలో 529 చోట్ల యూకేజీ విద్యను అమలు చేయనున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 275, మేడ్చల్ జిల్లాలో 145 చోట్ల ప్రవేశపెట్టనున్నారు. దీంతో తెలంగాణలో శిశు విద్యా పాఠశాలలు 4,131కి చేరుకోనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం మరో 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య యూకేజీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో 1000 ప్రభుత్వ పాఠశాలల్లో
యూకేజీ తరగతులను ప్రారంభించారు. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం 2000 నుంచి 2500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెడతామని ప్రకటించింది. డీఈఓల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా చివరకు 2769 అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా తెలంగాణలో మొత్తం శిశు విద్య తరగతులున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 4131కు పెరగనుంది. ప్రస్తుతం తెలంగాణలో 18,000 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. అంటే సుమారు 23% బడుల్లో 4 ఏళ్లు నిండిన చిన్నారులు యూకేజీలో చేరే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ప్రాంతంలో అంటే ఓఆర్ఆర్ లోపల 529, నాన్ క్యూర్ ప్రాంతాల్లో 2240 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 175, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 145 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేయాలని, ఫర్నిచర్, ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు సమకూర్చాలని, గోడలపై పిల్లలకు నచ్చే చిత్రాలు వేయించాలని డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒక్కో పాఠశాలకు ఆయా వసతుల కల్పనకు 1.70 లక్షల రూపాయలు కేటాయించారు. కలెక్టర్లు ఒక్కో చోట ఒక ఆయాను, ఒక ఇన్స్ట్రక్టర్ను నియమిస్తారు. ఆయాకు నెలకు 6,000 రూపాయలు, ఇన్స్ట్రక్టర్కు నెలకు 8,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ వల్ల ఒక్కో చోట 2 చొప్పున 2769 బడుల్లో మొత్తం 5,538 మందికి తాత్కాలిక ఉద్యోగాలు దక్కనున్నాయి. తెలంగాణలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతంతో అంగన్వాడీలపై ఒత్తిడి తగ్గే అవకాశముంది. తెలంగాణలోని ప్రతి పౌరుడు డిజిటల్ సాంకేతికతకు చేరువవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడం ద్వారా గ్రామీణంలోనూ విస్తృత స్థాయిలో సాంకేతికతను వినియోగించుకోనున్నామని తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ఏబీపీ కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తెలంగాణలో ఏబీపీని సజావుగా అమలు చేసే దిశగా చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఏబీపీ అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ వరకు రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శక్తివంతమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను రంగంలోకి దించి ఇరాన్ పని పడతామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకే ఇరాన్కు చిన్న అవకాశం ఇచ్చామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు ఒకవేళ సఫలం కాకపోతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రంగంలోకి దిగి వారి కథ ముగిస్తారని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన వల్లే చర్చల కోసం ఇరాన్కు ఈ చివరి అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని చెప్పారు. అందుకే అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఏకంగా 250% ద్రవ్యోల్బణం ఉందని, వారి కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ కీలక విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా దాడి చేసి ఉండకపోతే ఆ దేశం అణ్వాయుధాన్ని తయారు చేసి ఉండేదని తెలిపారు. అదే జరిగితే ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ బూడిద చేసేదని పేర్కొన్నారు. Iran would have had a nuclear weapon within 2 weeks from that date because they were ready to go. And if they had a nuclear weapon, it would have been used already. It also would have been used had I not terminated the Obama deal, the Iran nuclear deal as we call it. That was in my first term. Had I not terminated that, they would have had a nuclear weapon a long time ago. I would say it was a guarantee that it would have been used. And it would have blown up Israel, it would have blown up the entire Middle East. And that's never going to happen. అమెరికా దాడుల్లో ఇరాన్లో 2 సార్లు పాలకవర్గం అంతమైందని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు 3వ వర్గానికి చెందిన కొత్త నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో హర్మోజ్ జలసంధిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మోజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని, అవి అంతర్జాతీయ జలాలు అని చెప్పారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలలో హర్మోజ్ ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. హర్మోజ్ అంశంలో ఒకవేళ మిగతా దేశాల మాదిరిగా
ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేయాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్ దౌత్యపరంగా మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు పురోగతి సాధిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ భిన్నమైన ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలకు వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా నిర్ణీత వ్యవధిలో పనులు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరు పరిశీలించి సూచనలు, సలహాలు ఇవ్వటానికి నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం నుంచి 3 రోజులు పోలవరం ప్రాజెక్టులో పర్యటిస్తోంది. ఈ బృందం సభ్యుడు బెర్గర్ తొలి రోజు ప్రాజెక్టు పనుల తీరును సమీక్షించారు. జరిగిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ పనులపై ఎస్సీ రామచంద్రరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బెర్గర్తో పాటు కేంద్ర బృందం సభ్యులు పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాము గత సమావేశాల్లో చేసిన సూచనలు, సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు నిర్మాణాన్ని వేగవంతంగా చేశారని ప్రశంసించారు. సమీక్షా సమావేశం అనంతరం విదేశీ నిపుణుడు బెర్గర్ కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, 2లను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఖండించారు. కూటమి ప్రభుత్వం ఎన్నడూ ప్రజలను వెన్నుపోటు పొడవలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే ప్రజలను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అందుకే జగన్కు ప్రజలు 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మేము వచ్చేస్తున్నాం ఇంకెంత 2 ఏళ్ళు అయిపోయింది, వచ్చేసి భూమి బిల్లు అమ్మేస్తాం, వెంటనే వచ్చి ఇంకా భూమి బిల్లు బయలుదేరటానికి. దేనికి వచ్చాడు అంటున్నాను. ఎవరినైనా పోటు పొడిచాం? ప్రజలు ఆయనకి 11 ఇచ్చారు, ఆయన పొడిచారు వెన్నుపోటు. మరి ఉండకపోతే ఎక్కడికి వెళ్తావు? అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తావు, అప్పుడప్పుడు లండన్ వెళ్తావు. మరి ఉండాలి కదా మరలా వ్యాపారం చేసుకోవడానికి. రూలింగ్ ఏంటి? ట్రేడింగ్. మళ్ళీ రూలింగ్ చేయకుండా రూలింగ్ అడ్డం పెట్టుకుని ట్రేడింగ్ చేయడం అంటారు వీటిని. ఆ ఇసుకేంటి, ఆ కుప్పలేంటి, ఆ మధ్యలో ఏంటి, కొత్త విధానాలు ఏంటండి? మళ్ళీ దానికి వచ్చేసి ఎవరిని ఉద్ధరిద్దామని మా పక్కన పెద్ద ఇసుక కొట్టలెట్టేయడానిక? నేను వచ్చేస్తా. దేనికి వస్తావు? ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా పుష్కరాలు నిర్వహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మురుగునీటిని, వ్యర్థాలను గోదావరి నదిలోకి వదిలితే సహించేది లేదని, ఎంతటి వారినైనా జైలుకు పంపుతామని హెచ్చరించారు. పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్న మంత్రి దాన్ని ఆసరాగా తీసుకుని ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ కలుషిత నీటిని గోదావరిలో కలుపుతోందని, ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ pH వాల్యూ 7కు పైనే ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ ఆ వ్యర్థాలతో కూడినటువంటి కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో నేడు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 119 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 155 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. మార్కెట్ యార్డులలో పోసిన ధాన్యం తడవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడంతోనే మార్కెట్ యార్డులలో ధాన్యం మొత్తం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన అధికారులు పలు మార్కెట్లను సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కలపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ను
కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించి రైతులు వదంతులు నమ్మి మోసపోవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని, ధాన్యాన్ని వేగంగా రవాణా చేసేందుకు ఇసుక లారీలను సైతం కొనుగోలు కేంద్రాలకు మళ్లించామని మంత్రి వివరించారు. ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 8.15 లక్షల మంది రైతులకు 10,097 కోట్లు చెల్లించామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్న మంత్రి, ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుంటే ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అధిష్టానం సూచనతో రాజీనామా చేసేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి మొదలైంది. వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికార నివాసం కావేరీకి చేరుకొని రాజీనామా చేయొద్దని విన్నవించారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని సిద్ధరామయ్య వారికి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ ఉదయం 10:30కు సిద్ధరామయ్య గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్తో అపాయింట్మెంట్ కోరినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు అల్పాహార సమావేశానికి రావాలని ఇప్పటికే మంత్రులందరికీ సీఎం కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. ఈ హైడ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ నేరుగా సీఎం నిర్వహించే అల్పాహార భేటీకి హాజరవుతారు. సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే కర్ణాటకలో పార్టీ పతనమవుతుందని ఆయన మద్దతుదారులు తెలిపారు. కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు డీకే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుతూ కొత్త సీఎం అంటూ నినదిస్తూ కేరింతలు కొట్టారు. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్ర ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో మరింత విస్తరించాయి. ముందుగా అంచనా వేసినట్లుగా ఈ నెల 26న ఇవి కేరళను తాకకపోయినా అరేబియాతో పాటు లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతంలోనూ మరికొంత ముందుకు కదిలాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఇప్పటికే విస్తరించిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవి విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొన్నట్టు ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ, ఈశాన్య బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకు ఇవి 2-3 రోజుల్లో విస్తరిస్తాయని పేర్కొంది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించి దేశంలో వర్షాకాలం మొదలవ్వాలి. గతేడాది ఇవి మే 24నే కేరళకు వచ్చాయి.